నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అని తెలిసినా సరే జగన్ గారు వెంటనే ములాఖత్లని లేకపోతే నిరసనని ఏదో ఒకటి చెప్పుకొని బయటకు వస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఒకటేమో సీడ్ యాక్సెస్ రోడ్ అనేసి, ఇంకోటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఓపెనింగ్ ఉన్నాయి. ఇప్పుడు టవర్స్ ఇవి ఉన్నాయి. అయితే ఇవి ఒక సందడిగా ఇవి ఉంటే, ఈయనేమో విరూపాక్షి గారు ఎవరైతే దళితుడి మీద దాడి చేసి అరెస్ట్ చేశారో ఆయన్ని, అక్కడికి ఈయన సందర్శించడానికి వెళ్తున్నాడు. వెళ్తే నార్మల్గా వెళ్ళొచ్చేస్తే ఏం కాదు. ఇప్పటి వరకు మనం చూసాము, వెళ్ళిన చోటల్లా ఎవరో ఒకరు చనిపోవడమా లేకపోతే ఏవో ఒక ఇష్యూస్ అవ్వడమా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 13వ తారీఖున ఎలా ఉంటుందంటారు ఆయనది? ఎలా ఉంటుంది? మామూలు చక్కగా ఎప్పటిలాగానే ఉంటుంది, ఏం బాధ అక్కర్లే. బాబాయ్ జగన్మోహన్ రెడ్డి మారిపోయారు, అబ్బాయి ఎంత గొప్పవాడో అనుకోక్కర్లేదు మీరు. ఆయన వెళ్తున్నారంటే మీరు ఒక ప్రాణి లేచిపోతాడని ఎదురు చూడాలి, అది ఫిక్స్డ్. లేకపోతే ఆయన మనశ్శాంతి ఉంటుంది. మీరు అన్నట్టుగా అభివృద్ధి బాగుంది, మీరు అభివృద్ధి చేసుకుంటుంటే నాకేంటి? నేను 2019-24 మధ్యలో అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి చూడలేను. ఇప్పుడు నేను చెయ్యని అభివృద్ధి మీరు చేస్తూ ఉంటే, నేను అమరావతి వద్దన్నాక మీరు అమరావతి రాజధానిగా కట్టి దాంట్లో మీరు జంగిల్ క్లియరెన్స్ చేసి ఈరోజు ఇంత గొప్పగా సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ చేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మీరు టవర్స్ ఇస్తూ ఉంటే అవుకనేసి నేను ఎలా భరిస్తాను? సో కరెక్ట్గా ఆ ముహూర్తంలో నేను విరూపాక్షిని దర్శించుకుంటున్నా. అంటే గొప్పవాడు కదా విరూపాక్షి. ఈయన ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఎవరు చంపుతారు అంటే హత్యలు చేసిన వాళ్ళు, లేకపోతే గంజాయి మనుషులు, లేదంటే అంటే చంపేసిన వాళ్ళు రౌడీ షీటర్స్, లేదు బీపీలు వచ్చి దాన్ని ఏమంటారు ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళు, నిందితులు. ఓవరాల్ ఎవరైనా నిందితులు అంటే మాకు చాలా ఆనందం, రెడీ టు గో అన్నమాట కదా. అదే ఇంకెవరైనా అయితే వెళ్ళడు. ఇప్పుడు మీకు గుర్తుందో లేదు, కోడికత్తి శ్రీను, ఈయన ఒక్కసారి వెళ్తే కోర్టుకి ఆ కేసు కొట్టేస్తారు. అది ఎప్పటిది? అది కోడికత్తి శ్రీను 2019 కదా. ఇప్పుడు ఎంత ఇది? 2026. ఇంకో 3 ఏళ్ళు అయితే కానీ దాని గురించి ఆలోచించడు. ఒక 10 ఏళ్ళు అవుతుంది కదా అప్పటికి. ఆయనకి టైం లేదు, బట్ వీటికి టైం ఉంటుంది. మీరు 3 శంకుస్థాపనలు చేస్తూ ఉంటే నేను నా కళ్ళతో ఎట్లా చూడగలను? నేను చంద్రబాబు నాయుడిని అందరూ పొగుడుతూ ఉంటే. ఇప్పుడు లోకేష్ ఎదిగిపోతున్నాడనే కదా మేము డిఎస్సి మీద ధర్నా చేస్తున్నాం. ఇవాళ సజ్జలు కూడా చెప్పాడు కదా, మేము ధర్నా ఆపం, మేము కొనసాగిస్తాం. దేనికి ధర్నా చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఒక పక్క అంతర్జాతీయంగా నారా లోకేష్ గారికి గుర్తింపు వచ్చింది, అది కూడా భరించట్లేదు కదా. ₹1 కోటి ఖర్చు పెట్టారు మీరు అతనికి ఆ అవార్డు ఇవ్వడానికి, అంత పెద్ద ఆర్టికల్ రాయించుకోవటానికి. అదో ఏడుపు కదా. మీరు అది చూడలేదా? అది కూడా అయింది, ఆ భాగవతం కూడా అయింది. అందుకని అంటే అసలు వాళ్ళు ఎందుకు రాస్తారు, ఎవరిని రాస్తారు అనేది కూడా తెలియాలిగా. ఇవాళ ఒక అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు, తర్వాత భవిష్యత్తులో అతను ఏ రకంగా ఉండబోతున్నారు, ఇప్పుడు అసలు ఏ రకంగా అతను సాధించారు, దాని మీద కదా ఇచ్చారు. దానికి కూడా భరించలేకపోతున్నారు. అందుకని మీరు ఒక మంచి మాట చెప్తే మా చెవులకి అది ఎక్కదు. దాని మీద కరెక్ట్గా నెగిటివ్ రెడీగా ఉంటాం మేము. అందులో లోకేష్, ఇప్పుడు డిఎస్సి మీద లోకేష్ తోటే కదా పోరు. ఈలోగా మీరు మళ్ళీ లోకేష్కి ఒక అవార్డు వచ్చింది, లేకపోతే లోకేష్ గురించి ఇంత బ్రహ్మాండంగా పత్రిక రాసిందంటే భరిస్తామా? అసలే ఎప్పుడు రిజైన్ చేయిద్దామా అని చూస్తున్నాము. మీరు మళ్ళీ ఈలోగా ఇది చెప్పారు. కాబట్టి వాళ్ళు అసలు ఇవాళ సజ్జల క్లియర్గా చెప్పాడు, మేము డిఎస్సి మీద ముందుకెళ్తాం. అసలు డిఎస్సి అంటే ఏంటి సజ్జల అని అడుగుతున్నాం. డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పండి, టెట్ ఫుల్ ఫామ్ చెప్పండి, సిబిటి అంటే ఏంటి చెప్పండి. మీరు ఎగ్జామ్ ఎలా రాశారు? సిబిటియా లేకపోతే పేపర్లా ఏంటి? అదేంటి పేపర్ లేకుండా పరీక్షలు రాస్తారుట. అమ్మ పేపర్ ఏ సైజులో ఉందమ్మా? ఎగ్జామ్ పేపరు ఏ సైజులో ఇచ్చారు? డమ్మీ సైజా, A4 సైజా? అవి తెలుసా అసలు పేపర్ ఏ సైజులో ఉంటుందో? ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? ఇవన్నీ అడగండి ఒక్కసారి. అక్కడ ధర్నాలు చేస్తున్న ముసలి జంజీలందరినీ అడగండి. మీరు కూలి వాళ్ళని తీసుకొచ్చారంట మేడం. అందరినీ తీసుకొస్తాం, మాకు సిగ్గు శరం ఉండదు. ఇప్పుడు అందులో జెన్ ఆల్ఫా కాదు, జెన్ బీటా, జెన్ గామా కూడా ఉన్నారట. అందుకని మాకు ఉంటే వాళ్ళు, లేదంటే 50 పైబడిన వాళ్ళు. ఒక్కళ్ళకి డిఎస్సి అంటే తెలియలే. నిన్న పేపర్ లేకుండా ఎగ్జామ్ ఎలాగా అంటున్నారు. ఓ పక్క ఉపాధ్యాయులు 16,331 మంది అక్కడికి వచ్చి గొడవ చేస్తే మా ఆత్మగౌరవ ర్యాలీ అని
వీళ్ళ ఆత్మకి అది ఎక్కట్లేదు. అందుకని ఇప్పుడు రేపొద్దున మీరు ఇన్ని చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేసేస్తున్నారు, ఇన్ని ప్రారంభోత్సవాలు అంటే వాళ్ళు భరించలేరు. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇప్పుడు కళ్ళు చెవులు పనిచేయకూడదు, అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోవాలి అంతే, విరూపాక్షి దగ్గరికి. అసలు ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, దీనివల్ల మనకు వచ్చే మైలేజ్ ఏంటి, మనకి ఏమైనా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ప్రజలు ఎలా అనుకుంటారు, అవి ఏం ఆయనకు అక్కర్లా. ఇప్పుడు ఆయన దృష్టిలో ఆయన చాలా పెద్ద హీరో. జైలుకి వెళ్ళారనా? జైలుకి వెళ్ళడం ఒక పెద్ద అచీవ్మెంటు. రేపొద్దున 2.0 2029 జగన్ ముఖ్యమంత్రి. ఇవి తప్ప ఆయన నోట్లోంచి ఇంకేమైనా వస్తున్నాయండి? ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తానంటున్నాడు 17వ తారీఖు. ఇప్పుడు ఎప్పుడు ఫిబ్రవరిలో జరిగినట్టుంది అసెంబ్లీ, ఒక 10 నిమిషాలు ఉన్నాడు అప్పుడు. 2025 ఫిబ్రవరి 24 వెళ్ళినట్టున్నాడు. 2026 ఫిబ్రవరి 11 వెళ్ళాడు మళ్ళీ అసెంబ్లీకి. మరి ఇప్పుడు వెళ్తాడో వెళ్ళడో. వెళ్ళి అసెంబ్లీలో నిలదీయచ్చు కదా డిఎస్సి గురించి. సోషల్ మీడియాలో నిలదీస్తున్నాడు కదా మేడం. ఎవరు సోషల్ మీడియా? పెయిడ్ సోషల్ మీడియానా? ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఏంటి, అందరూ రాయాలి. ఇప్పుడు జనరలైజ్గా ఉండాలి కానీ పర్టికులర్గా మీరు పెయిడ్ ఆర్టిస్టుల చేత చేయించింది ఉండకూడదుగా. ఇప్పుడు ఏబిఎన్ వాళ్ళు రాయాలి, టీవీ5 రాయాలి, ఈనాడు రాయాలి, సాక్షి రాయాలి, ప్లస్ మీ పెయిడ్ వాళ్ళు మిగిలిన వాళ్ళు రాయాలి. అలా కాకుండా వన్ సైడెడ్ వార్ లాగా ఉంటే ఎట్లా? అందుకని ముందు అసలు అసెంబ్లీకి వెళ్ళి జగన్ అంటున్నారు, విరూపాక్షిని సందర్శించడం కాదు. అసలు వెళ్తాడంటారా మేడం ములాఖత్కి? ఇంతకుముందు సిద్రి విషయంలో కూడా వెళ్తానని చెప్పి వెళ్ళలేదు కదా. అంటే వెళ్ళడం వెళ్ళకపోవడం పక్కన పెట్టండి, జైలు వరకు వెళ్ళాడా లేదా కాదు, జైలు కోసం యాత్ర చేశాడా లేదా అంతవరకే చూడండి. ఓకే. ఆయన మెయిన్ ఇంటెన్షను 5-6 గంటలు అలాగ వెళ్తూ ఉండాలి, ప్రజలకు దండం పెట్టుకుంటూ. ఇలా పైకి దండం పెడతాడు కదా, ఈ గూళ్ళు నెప్పెట్టకుండా ఎలా ఉంటున్నాయి, ఏం తింటున్నాడని నాకు డౌట్. 6 గంటలు మీరు ఊహించండి ఒకసారి, అంటే ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నాడంటే కందడు కుందడు కదా. ఏముంది కష్టం, దండం పెట్టడం ఒకటే రోజు ప్రాక్టీస్ చేస్తాడేమో. ప్రజలకు దండం పెట్టడం ఎలా అని ప్రాక్టీస్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి నా ఉద్దేశంలో, ఇంకేది అవసరంలా. ఓకే. ఇప్పుడు పోలీస్ బందోబస్తు ఎలా ఉంటుందంటారు మేడం? ఇస్తారండి, ఇచ్చినా ఇవ్వలేదంటారు. మళ్ళీ ఆయనకు కాదు నేను చెప్పేసి, పోలీస్ బందోబస్తు ప్రజలకు చెప్తున్నాను. ప్రజలకు బందోబస్తు అంటే ప్రజలే అసలు ముందు దడి కట్టాలి, నువ్వు రాకు నాయనా అని. లేదు పోలీసులు అరెస్ట్ చేయాలి ఇన్ని. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం కోసం చూస్తాడు, అందుకని చేయరు వాళ్ళు, దీన్ని ఇష్యూ చేయడం కోసం. మామూలుగా ఉండవు తెలివితేటలు, చావు తెలివితేటలు అంటారు కదా, అలా ఉంటాయి. ఓకే. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా దానికి ఒక లెక్క ఉంటుంది. అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.